తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 మిల్లులు ఉన్నాయి. పారబ్యాళ్ళు రా రైస్ మిల్లులు ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ దీనికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. పలువురు పైన కేసులు వేస్తున్నారు. వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. పలువురిని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం స్కామ్ జరిగింది? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సివిల్ సప్లైస్ కమిషన్ మాజీ చైర్పర్సన్, ప్రజెంట్ కార్పొరేటర్ బీఆర్ఎస్ సీనియర్ నేత రవీంద్ర సింగ్ ఉన్నారు. రవీంద్ర సింగ్ గారు, ఏంటి అసలు మీరు ఒక చైర్మన్గా చేశారు సివిల్ సప్లైస్కి సంబంధించి, ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏంటి కుంభకోణం ఏంది? చాలామంది ఆందోళన చెందుతున్నారు. మాకు నష్టాలలో ఉన్నామని రైస్ మిల్లర్స్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తున్నారు. ఖచ్చితంగా ముక్కుబిండి వసూలు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పలువురిని రిమాండ్ చేశారు. పెద్దపల్లిలో 493 మందికి ఇష్యూ చేశారు నోటిఫికేషన్. ముఖ్యంగా మీకు అంటే ఫ్రమ్ ది బిగినింగ్కి వెళ్ళి చెప్తా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణకు 1400 రైస్ మిల్లు ఉండే, 1400. సో కేసీఆర్ గారు ప్రమాణం స్వీకారం చేసినాక 3500 రైస్ మిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో 8000 దాకా పోయినాయి. సో ఇండస్ట్రియల్ను డెవలప్మెంట్ చేయాలనే ఏకైక లక్ష్యం కేసీఆర్ గారిది. ఇండస్ట్రియల్ డెవలప్ కావాలి, డెవలప్ అయితే అందులో ఉపాధి కలుగుతుంది, ప్లస్ చాలామంది జీవన ఉపాధి కలుగుతుంది. రైస్ మిల్ కనుక ఒకటి ఉంటే 30 మంది హమాలీలు లేబర్లు ఉంటారు, 2-3 క్లర్కులు ఉంటారు, వెహికల్స్ ఉంటాయి. సో జీవనోపాధి తెలంగాణలో పెంచుకోవాలి, ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని కేసీఆర్ గారి ఆలోచన. సీఎంఆర్ దగ్గరికి వచ్చేవరకు ఏంటంటే, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ కావాలని. మీకు ఎందుకు చెప్తున్నా అంటే సమాజానికి కూడా తెలియాలి అసలు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనేది. సో కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే ఒకే ఒక ఆలోచన, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకు బ్యాంక్ గ్యారంటీ పెట్టకుండా మనం కనుక వాళ్ళకి సీఎంఆర్ రైస్ ఇస్తే అదొక డెవలప్ అవుతారు, మళ్ళీ వాళ్ళు మన పైసలు మనకి ఇస్తారు అనే ఆలోచనతోటి తీసుకున్నాం. 5 సంవత్సరాలు అయింది, బ్రహ్మాండంగా నడిచింది, అన్ని రైస్ మిల్ డెవలప్ అయినాయి. కేసీఆర్ గారు 2వ తాప గెలిచినాక కూడా ఇంకా రైస్ మిల్లు పెరుగుతూనే పోయినాయి. ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు రైస్ మిల్లర్లు అనేటోళ్ళు బిజినెస్ను డెవలప్ చేయాలంటే నేను ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నా. ఈసారి రైస్ తీసుకున్నారనుకోండి ప్యాడీ మన దగ్గర, ఈ సంవత్సరమే కట్టాడు ఆయన. ఈ సంవత్సరాన్ని 6 నెలలు ఆపుకొని వచ్చే 6 నెలలకు కడతారు. ఇది రొటీన్ చేసుకుంటాడు పైసలు, అంటే డబ్బులు రొటేషన్ చేసుకుంటాడు. ఇతరత్ర నాకున్న సమాచారం ఏంటంటే ఇటు గోవాలో రిసార్ట్స్ కడుతున్నారు, ఢిల్లీలో బిజినెస్ చేస్తున్నారు, 100 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చినాయి మాకు, మేము కట్టలేమని చెప్పి ఎగబెడుతున్నారు అని చెప్పేసి సమాచారం. నేను చెప్పేది అదే. వీళ్ళు ఏం చేస్తారంటే రొటీన్ చేసుకుంటారు పైసలు. నేను అట్లా ఇట్లా అని నాకు తెలియదు కానీ, బట్ దే ఆర్ రొటీన్ 6 మంత్స్కి మళ్ళీ కట్టేస్తారు, ఇవి కట్టేస్తారు. సో ఈ రకంగా వాళ్ళు ఈ 6 నెలల ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు మిగిలించుకొని ఆ డబ్బులను వాడుకుంటారు. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ, అంటే ఉన్నమాట చెప్తున్నాను నేను. కానీ అలా జరగకూడదు, ఫస్ట్ మనది మనకే ఇచ్చేయాలి. కానీ 6 నెలల కోసం అంటే సరే, ఏ రకంగానైనా వాళ్ళ దగ్గర వసూలు చేయవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే, మన సివిల్ సప్లై మంత్రి అయితే వెంటనే ఏమన్నాడు, మేము ముక్కు పిండి వసూలు చేస్తామన్నాడు, మేము సీఎంఆర్ని అస్సలు కాంప్రమైజ్ కామన్నాం. ఎన్ని రకాలు చెప్పిండు, అన్ని రకాలు చెప్పిండు. ఈ 2 సంవత్సరాలు ఆయన చేసింది ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళకి ప్యాడ్ ఇచ్చిండు, వాళ్ళకే ప్యాడ్ ఇచ్చిండు, వాళ్ళకే మొత్తం రైస్ మిల్లులతో సంబంధాలు పెంచుకున్నాడు. సో దీన్ని వసూలు చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి యాక్ట్ ఉండే కదా, 6R యాక్ట్ అనేది ఒకటి ఉంది మాకు. ఎప్పుడైతే వాడు మనకు పైసలు కట్టలేదో వెంటనే ఆయన అరెస్ట్ చేసి 6R యాక్ట్ అప్లై చేయాలి. కానీ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని కూడా చేయలేదు. పెద్దపల్లిలో మొన్న 4:30 చేసింది, నిన్న కూడా రిమాండ్. ఇది ఎన్ని రోజులే మీరు చెప్పండి దయచేసి, ఎన్ని రోజులే? ఇప్పుడు ఒక్కొక్కడు 15 కోట్లు, 20 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు బాకున్నారు కదా. మరి ఈ 2 ఇయర్స్లో ఏం చేసిండ్రు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేసుల డ్రామా ఆడుతుంది. కేసులు పెట్టాలంటే మీకు ఒక విషయం చెప్తానండి, కేసు పెట్టిందంటేనే వాడు గెలిచినట్టు రైస్ మిల్లర్. మీకు అసలు విషయం తెలియదు. ఇది అండర్స్టాండింగ్, రైస్ మిల్లకును ప్రభుత్వానికి అండర్స్టాండింగ్. ఇది ఏంది, నీ మీద కేసు పెడతాం మేము, నువ్వు కడతలేవు కదా, కేసు పెడతాం పో, మాకేమి ఇస్తావు. అంటే డ్రాగన్ చేసుడా టైం అయిపోయి కేసు పెడతాడు, పైసలు ఎందుకు ఇస్తారు? ఇక
4 కోట్లు బ్యాక్ ఉన్నాడు అనుకో, రైస్ మిల్ మొత్తం అమ్ముతే ఎంత వస్తుంది? 4 కోట్లు వస్తుంది అనుకో. వీడు 16 కోట్లు బ్యాక్ ఉన్నాడు, 4 కోట్ల రైస్ మిల్ ఏం చేసుకుంటావు? సో కేసు పెట్టండి సార్, రైస్ మిల్ తీసుకోర్రి. మీకు అర్థమైంది లాజిక్? సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ రైస్ మిల్లర్స్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దయచేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళని అంటే మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము గతంలో మీరు సివిల్ సప్లైస్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు రైస్ మిల్లుల తనిఖీ కూడా పోయినరు. పోయిన సందర్భంలో ఉన్నటువంటి బకాయిలు ఏంటి, అప్పుడున్న లోపాలు ఏంటి, ఇప్పుడున్నది ఏంటి? ఒకటి బ్యాంక్ గ్యారంటీ అనేది 25% అడుగుతుంటే మేము 10% ఇస్తామని అన్నారు, ఒప్పుకున్నారు అంటున్నారు. ఏంది దాన్ని చెప్తాను. నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేసిన అంటే రైస్ మిల్లర్స్ పైసలు ఇచ్చేదందుకు మనసు ఒప్పుకోదు, వాళ్ళ జేబులకి వెళ్ళాయి. వచ్చిన పైసలు మళ్ళీ పోవడం లేదా వాళ్ళ దగ్గరికి. సో దానికి నేను ఏం చేసినామంటే 120 స్కీమ్ అనేది పెట్టిన. సపోజ్ మీరు మాకు ₹1,00,000 బాకున్నారు, ₹1,20,000 బియ్యం ఇచ్చేయాలి, ఫైన్, దానికి ఫైన్ వేయాలి. ఆ బియ్యం తీసుకొని మేము బియ్యం వాడుకుంటాం, మాకు పైసలు ఎత్తేది, బియ్యం ఎత్తేది. సో ఇప్పుడు ఆ స్కీమ్ను రెన్యువల్ చేయలే, ఏదో కొత్త రకమైన పద్ధతులను అవలంబించాలి కదా. నేను ఇప్పుడు వసూలు చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. నా సివిల్ సప్లై చైర్మన్ చేసినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, వీళ్ళని పోలీసులు పట్టించడం ఇవన్నీ కూడా డ్రామాలు అయితే సార్, మనం నిర్ణయం తీసుకోవాలంటే ఏదైనా ప్లాన్ అయ్యిందంటే నేనేమన్నా అంటే జుర్మానా కింద బియ్యం ఏంటన్నా, జుర్మానానే. ఇప్పుడు మీరు నాకు 100 టన్నుల బియ్యం ఇచ్చేది ఉందనుకోండి, 200 టన్నులు ఇవ్వాలి, నాకు పైసలు ఇవ్వక నాకు అవసరం లేదు, బియ్యం ఇస్తానే. ఈ స్కీమ్ను బంద్ చేసిన వాళ్ళు ఆయన దగ్గర వసూలు చేసుకోవాలనే ఆలోచన రావాలి, ఆ వచ్చిన ఆలోచనను అమలు చేసుకోవాలి, వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. ఇప్పుడు జరిగేది ఏంది? మేము ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్గా చెప్తా. మెదక్ జిల్లాలో నర్సాపూర్ అనే ఒక మండలి ఉంటుంది. ఆడ నేను రైస్ మిల్కు చేస్తే ఆయన 90 కోట్ల రూపాయలు బాకున్నాడు. 90 అన్నాడు, ఆయన 11 అన్నాడు, లెక్కలు చెప్తే 75 పైన కోట్లు బాకున్నాడు. మేము ఏం చేసినామంటే వెంటనే ఎఫ్ఐఆర్ చేయలే. ఎఫ్ఐఆర్ చేయక కలెక్టర్ గారికి, అప్పుడున్న కలెక్టర్ మన దగ్గర ఆర్డీఓ, మన జాయింట్ కలెక్టర్ చేసిండే, నాకు పేరు గుర్తుకొత్తలేదు, ఆయన ఏం చేసిందంటే, सर क्या करेंगे साहब, मैं बोला साहब उसको अगर केस लगाए वो पैसे नहीं देता, कैसा करेंगे? वो तो ठीक है. ఆయన ఏం చేసినామంటే మేము ఆయన పట్టుకొచ్చి ఆ పెద్ద మనిషిని 15 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసుకున్నాం. వినండి చెప్తున్నాను. ఆయన 6 తిస్తే ఆయనకు ఉన్నాయంది 25 కోట్లే ప్రాపర్టీస్. అమ్మ అయినా మనకు నష్టమవుతుంది కదా అని మళ్ళీ కొద్దిగా టైం ఇచ్చినాం, కొద్దిగా బియ్యం తీసుకున్నాం. బియ్యం తీసుకున్నాక ఆయన వర్త్ ఎంత ఉందో దాని మీద కేసు పెట్టేసినాం, మా పైసలు మాకు వచ్చినాయి. ప్రజెంట్ మీ నోటీస్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్ల నుంచి బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు రావాల్సి ఉంది? 1000 కోట్లు ఉంటాయి, ఉన్నాయి అంటలే నేను. ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాలు ఎన్ని ఇచ్చారో నాకు ఐడియా లేదు, ఆ 2 సంవత్సరాలు నాకు లెక్కలేదు. కానీ ప్రక్రియలో భాగంగా, పరిపాలన ప్రక్రియలో భాగంగా ఇటు రైస్ మిల్లర్లతోటి ఇటు వీళ్ళందరితోటి కలిసి పరిపాలించాలి. ఎందుకంటే ఎట్లయితే సమస్య సాల్వ్ అవుతుంది? ఒక రకమైనటువంటి భయాందోళనలో మిల్లర్లు, మీరు అన్నట్టుగా దాని వాల్యూ ఏమో వాడు ఇచ్చేదేమో 25 కోట్లు ఉంటుంది, వాల్యూ ఏమో 4 కోట్లు ఉంటుంది, మిగతా 20 కోట్లు నష్టమే కదా. 21 కోట్లు చూసుకోండి, 6 గ్యారంటీ కింద చూసుకోండి. అందుకే నేను చెప్తున్నా కదా, బియ్యం అయితే ఇత్తరాళ్ళు, పైసలు అయితే అస్సలు ఇయర్ జేబులో పెట్టరాళ్ళు. బియ్యం తీసుకోవాలంటారు, తీసుకోవాలి కదా, ఏది పడితే తీసుకోవాలి. మనకు కావాల్సింది బకాయి వసూలు చేయాలి. 120ను ఎందుకు క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం? ఎందుకు దాన్ని రెన్యువల్ చేస్తలేదు? అంటే అండర్స్టాండింగ్ బిట్వీన్ రైస్ మిల్లర్ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్. కేసు పెట్టమని ఇంకొక మీకు గొప్ప విషయం చెప్తానండి. కేసు పెడితే వీళ్ళు పోయి దాక్కునుడు, లేకపోతే ఎక్కడో భయాందోళనకు పరిపాలన లేదు, సింపుల్గా వచ్చి మంచిగా తెల్ల షర్ట్ వేసుకొని వచ్చి కూకుంటారు, పోతారు, బెయిల్ తీసుకుంటారు. మీరు ఏమనుకుంటారు? వాళ్ళు దాక్కుంటారు, గజగజ అనుకుంటారు అనుకుంటారా? ఏంది? అయ్యో తప్పు. అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది దీనికి? బియ్యం తీసుకోవడంతో పాటు ఇంకేంటి? ఇప్పుడు నా ఆలోచన చెప్తా నేను, మరి ఆయన ఆలోచన నాకు తెలియదు. కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది బాకీలన్నీ వసూలు చేయాలి. ఇది ప్రజల పైసలు, ఇది రైతుల పైసలు, ఇవి ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఒక్కొక్క రూపాయి వసూలు చేస్తాం మనం. ఇవి వాళ్ళ పైసలు కాబట్టి చాలా జాగ్రత్తగా వసూలు చేయాలి, సున్నితంగా వసూలు చేయాలి. వాళ్ళతో 2-3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టాలి. నేను 20 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టిన. రాష్ట్రంలో ఉన్న అందరు రైస్ మిల్లులను పిలిచి భోజనం పెట్టి
దయచేసి ఆలోచించండి, ప్రభుత్వాలు నడవాలంటే ఎట్లుండాలి అనే ఆలోచనతోటి వాళ్ళతో కట్టించుకున్నా. సో ఇవన్నీ చేయవలసిన బాధ్యత ఉంది. వాడు రైస్ మిల్లర్ అంటే మనం ప్రభుత్వం శత్రువు లెక్క చూడొద్దాన్ని. ఎట్లా మన పైసలు వసూలు చేసుకోవాలి, అవునా కదా, ఆ రకంగా వసూలు చేసుకోవాలి. మనం వాళ్ళకు కొన్ని బాకీలు ఉన్నాం, ఏం బాకీలు ఉన్నాం, అది మన సంచులు అవి ఇవి అవన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఇక మాకు కట్టినట్టు వాళ్ళకి రసీదు ఇచ్చేకి ముట్టినేరా అని బార్దాన్ ఇవన్నీ అన్నీ మీకు తెలుసు కదా, బార్దాన్ కానీ అవన్నీ దాంట్లో ఎక్కేసుకుంటే వాళ్ళకి కొన్ని మనం బాకీ వెళ్తాం, అవి దీంట్లో కట్ చేసుకోవాలి. దాన్ని ఏంటంటే సామరస్యంగా చేయాలి. కానీ నువ్వు కేసులు పెడితే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. నేను మళ్ళీ ఈరోజు చెప్తున్నానండి, పెద్దపల్లిలో మొన్న అరెస్ట్ చేస్తున్నాను కదా, వాళ్ళకి ఏం బాధ లేదు. 4 కోట్ల రైస్ మిల్లు 40 కోట్లు బాకుంటాడు, ఏమని చేసుకుంటాడు. కేసు ఏమవుతుంది, 1 ఇయర్ శిక్ష, 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడతాయి అనుకో. 409 సెక్షన్ పెడుతుండ్రు, దాంట్లో 10 ఇయర్స్ ఉందంటుండ్రు. ఎంతకైనా కానీ ఆ దాకా ప్రూఫ్ కాదు. అది వేలు ఎట్లా వస్తుంది రాసి పెట్టుకోండి. కానీ మనం కక్ష సాధించేందుకు వాళ్ళు కేసులు పెడతలేరు, కాంప్రమైజ్ కోసం ఇది అండర్స్టాండింగ్లో కేసు పెడతారు. మీరు ఇది నేను అబద్ధం అంటే దేనికంటే దానికి నేను ఉత్తమ్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. నువ్వు కేసులు పెట్టి తెలంగాణ ఆర్థిక సంస్థను దెబ్బతీస్తున్నాను, కేసులు పెట్టి తెలంగాణ ఏంది డెవలప్మెంట్కి ఆపుతున్నావు. మీరు చేయవలసింది వాళ్ళని పిలిచి మాట్లాడాలి. మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది, 1000 మంది బాగున్నారు, 1000 మందితో పెట్టు మీటింగ్. ఎందుకు కడతలే, నీకు ఇబ్బంది ఏంది చెప్పు. మళ్ళీ గ్యారంటీలు తీసుకోవాలతోటి, వాళ్ళ ప్రాపర్టీస్ ఇంకా కొన్ని తీసుకో, టైం ఇస్తామని, అంతే కదా. ఇప్పుడు 4 కోట్లు బాగున్నావు, ఒక 10 కోట్లు వేరే గ్యారంటీ తీసుకో, 14 కోట్లు బాగున్నాయి అనుకున్నప్పుడు అట్లా తీసుకొని మనం మన చేతిలో పెట్టుకోవాలి. కానీ బాల్ వేరే చేతిలో పోనీయద్దు. సో నా ఆలోచన ఇదే, వాళ్ళు ఎట్లా డబ్బులు ఇచ్చే ఆలోచన ఉండరు, మనసు ఒప్పుకోదు అలా పైసలు ఇచ్చాడు. కాబట్టి కేవలం 120 స్కీమ్ ఇట్స్ గుడ్. 120 స్కీమ్ తోటి నేను సక్సెస్ అయినా, కొద్దిగా శాతం సక్సెస్ అయినా. నేను చేసింది 9 నెలలే, ఆ 9 నెలల కంటే ఎక్కువ చేయలే నేను. సరే ఇంకా ముందుంటే ఇంకేమో కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొస్తుంటే, కానీ లేను కాబట్టి ఈ 9 నెలల్లో చేసిన కార్యక్రమం మీకు చెప్పిన. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడము, అరెస్టులు చేయడం కాదు, కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటే వీళ్ళతో లోపాయికారు ఒప్పందం ఉన్నట్టుగానే భావించవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వారితో రివ్యూ మీటింగ్ పదే పెట్టండి. దానికి సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ పైన, సంబంధిత అధికారుల పైన ఉంది అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక అభివృద్ధికి అడ్డుపడేలా కేసులు పెట్టడం అంటే అంతే అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పటికైనా కోఆర్డినేషన్ కమిటీ లాంటిది వేసి ఏంటి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, బార్దాన్ నష్టము, ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చులు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు, వడ్లు మనకి ఇన్ని క్వింటాలు వస్తే ఇంత బియ్యం వస్తున్నది. గతంలో ఉన్నటువంటి రూల్స్ ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్లో ఉన్న తేడా 68 కిలోలు 67 కిలోలు క్వింటాలు వడ్లకి 67-68 కిలోలు మాత్రమే వస్తాయి, ఇప్పుడు 61 మాత్రమే వస్తున్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఖచ్చితంగా సామరస్యంగా వసూలు చేస్తే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. కాంగ్రెస్ ప్రభుత్వం CDMA గారు ఒక జియోను రిలీజ్ చేశారు, జియో నంబర్ 715. ఎప్పుడు ఇచ్చినంటే 25/10/2025లో. ఆ జియో ఏంటంటే 50 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నాం. ఏవైతే కొత్త గ్రామాలు విలీనమైనాయో, ఏ గ్రామాలైతే విలీనమైనాయో వాటిలో ఈ పనులు పెట్టాలని కేవలం 50 కోట్ల రూపాయలు ఆ గ్రామాలలో పెట్టాలని జియో 715 ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 87 పనులకు ఆమోదం కూడా కరీంనగర్లో ఆమోదం తెలపలేదు. CDMA గారు అక్కడనే ఆ వర్క్లను ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మారుస్తలు చేస్తారని. విలీన గ్రామాలలో కనీసం 4 కోట్లు కనుక ఇస్తే ఇంత డెవలప్మెంట్ కనబడుతుందని ఆలోచన కావచ్చు. సరే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విలీన గ్రామాలను కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది, అలాగనే ప్రభుత్వం పైన ఉంది. 87 వర్కులకు వీళ్ళు టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు? 17/1/2026. అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు, ఎన్నికల ప్రక్రియ అప్పటికి లేదు.
చివరి డేట్ ఉండే ఆ రోజు 23 నాడు లాస్ట్ డేట్ టెండర్లది. చివరి డేట్ 23 నాడు ఉండే. చాలామంది పార్టిసిపేట్ చేసిండ్రు. ఒక దాదాపు 20 పనులకు నో రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ టెండర్లు ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు. మొన్న ఒక్క వర్క్ ఏదో కొబ్బరికాయ కొట్టిండ్రు. కానీ నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరు ఎల్ఓ ఇవ్వకుండా, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా మీరు కొబ్బరికాయ కొట్టి, అసలు మీ ఆఫీసర్లు ఏమైనా బేరాసారాలు అంటే 10% కమిషన్ ఇస్తేనే టెండర్లు ఓపెన్ చేస్తారా? గతంలో టెండర్లైన వాటిని కూడా మీరు ఓపెన్ చేస్తలేరంటే బేరాసారాలు ఇంకేమైనా జరుగుతున్నాయా? నెలలోపట్నే ఇన్నా 50 కోట్లకి ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటున్నారు? ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఎందుకు అభివృద్ధిలో పాలు పంచుకుంటలేరు? స్వయంగా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసేది ఏది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, దాంట్లో ఒకటి రాసిండ్రు. మీకు చూపిస్తా ఏం రాసిండ్రు అనేది. దయచేసి ఇవ్వండి. ఏంది ఇది? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఇచ్చిందని. మరి ఇప్పటిదాకా ఎక్కడ? వాళ్ళు ఇచ్చిన బోచర్లనే, వాళ్ళు ఇచ్చిన ప్రణాళికలనే, ఇది ముఖ్యమంత్రి గారి ఫోటో ఇచ్చిన ప్రణాళికలో 50 కోట్ల పని ఈరోజు శాంక్షన్ చేసారు. దాంట్లో 10% గవర్నమెంట్ గ్రాంట్స్, స్టేట్ గవర్నమెంట్, 40% ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వెళ్ళి తీసుకున్నాయి. ఇవి కూడా ప్రభుత్వమే కట్టుకుంటుంది. నేను తీసుకొచ్చినా అని కాదు, ఇది స్కీమ్లో భాగంగా అత్తనే ఉంటాయి పైసలు. సో వాటిని ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విలీనమైన వాటికి ఇవ్వాలనుకున్నది. మరి ఎక్కడ అంటే గత 2025లో అయిన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, 17 జనవరిలో అయిన టెండర్లు నా 3 నెలల మీద కత్తుంది దగ్గర. కేవలం కమిషన్ల కోసమే ఈ టెండర్లు ఓపెన్ చేస్తలేరు. ఎందుకంటే నెట్ అమౌంట్ ఉంది కదా, ఇది నెట్ అమౌంట్. అదే జనరల్ ఫండ్ అయితే ఎవరు అడగపోతుండ్రి. ఈ నెట్ అమౌంట్ ఉంది కాబట్టి ఏ రకంగానైనా బేరసారాలు చేయాలి, గ్రామ పంచాయతీ తర్వాత డెవలప్ చేసుకుందాం, విలీన గ్రామాలను తర్వాత చూసుకుందాం అనే ఆలోచనతోటే ఇవన్నీ చేసిండ్రు. కాబట్టి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఎందుకు ఆపుతుండ్రు? మీ ముఖం చూసే కదా ఓట్లేసిండ్రు. దయచేసి ఆలోచించండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.